జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడి విధంగా పలుకుతున్నాడు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషంగా పాటలు పాడుడని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు జకర్యాకి ఇచ్చిన దర్శనంలో ఆయన యెరూషలేమును ఏ విధంగా పునర్నిర్మించబోతున్నాడో, వారిని ఏ విధంగా పునరుద్ధరించబోతున్నాడో, వారి చుట్టూ తానే ఒక ప్రాకారంగా ఉండి వారికి ఏ విధంగా రక్షణ ఇవ్వబోతున్నాడో అనేక విషయాలు తెలియజేస్తూ దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, మీరు సంతోషించి పాటలు పాడండి అని వారిని ప్రోత్సహిస్తున్నాడు. అవును, మన దేవుడు మన మధ్య నివాసం చేసేవాడు. ఆయన తన కుమారుని మన కొరకు పంపాడు. ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మనతో నివసించాడు. పెంతెకొస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు పంపారు. ఆయన మన మధ్య ఉండి మనతో నివసించి మనల్ని ఆదరిస్తారు, మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు. కాబట్టి మనం ఆయన్ని బట్టి సంతోషించాలి. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా మనతో నివసించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా ఆయనతో నివసించాలి, ఆయనలో మనం సంతోషించాలి. కాబట్టి మనమంతా ఈ రోజు దేవుని సన్నిధి మన మధ్య ఉన్నందుకు సంతోషిద్దాం, ఆయన కీర్తిద్దాం, ఆయన కొనియాడదాం. అప్పుడు దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.